సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. రాకేష్ రెడ్డి 2 రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్పై పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం ముందస్తుగా చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. రాకేష్ రెడ్డి 2 రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్పై పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. మా కరెస్పాండెంట్ సుధాకర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ శ్రీదేవి. గత 5 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:30కు వరంగల్ బయలుదేరన్నారు. వరంగల్ హెలికాప్టర్ వచ్చి అక్కడ నుండి నేరుగా గీతొండ మండలం శాంపేట ప్రాంతానికి వచ్చి అక్కడ గత ప్రభుత్వం నిర్వహించిన టెక్స్టైల్ పార్క్ ఉంది. టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఇప్పటివరకు గత సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం 22 కమిటీలతో 22 ఫ్యాక్టరీలతోని వారు ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అందులో ఒక 3 మాత్రమే అక్కడ నిర్వహణ పనులు జరగడం జరుగుతుంది. ఒక 3 ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ఫ్యాక్టరీలే కాకుండా ఇతర ఫ్యాక్టరీలను కూడా అక్కడ పరోక్షంగా కూడా ఉపరోక్షంగా కూడా మొత్తం దానికి సంబంధించి అక్కడ సుమారు 1 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని చెప్పేసి అక్కడ యొక్క టెక్స్టైల్ పార్క్ ఏర్పాట్ల పైన మొత్తం సమీక్ష చేయనున్నారు. అదే క్రమంలో తర్వాత అక్కడి నుంచి నేరుగా బై రోడ్ ద్వారా వచ్చి వరంగల్ ఏదైతే సంట్రేలు ఉందో సంట్రేలు కూలగొట్టి అక్కడ కడుతున్న సూపర్ స్పెషల్స్ హాస్పిటల్ ను అక్కడికి వెళ్ళి దాన్ని మొత్తం పరీక్షించున్నారు. అదే క్రమంలో చూస్తే ఎందుకంటే 24 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. 24 అంతస్తులు కాదు, ఈ యొక్క హాస్పిటల్ సంబంధించి 12 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి. దీనికి తర్వాత ఉన్న రిమైనింగ్ ఏం చేయాలి దానిపైన కూడా సమీక్ష నిర్వహించనున్నారు. అదే కాకుండా ఇటు వరంగల్ హనుమకొండకు వచ్చేస్తారు. నేరుగా అక్కడి నుంచి హనుమకొండకు వచ్చిన తర్వాత హనుమకొండ కలెక్టరేట్ లో ఉంది. కలెక్టరేట్ లో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అదే కాకుండా ఇక్కడ మహిళా శక్తి సంబంధించిన ఒక క్యాంటీన్ కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. తర్వాత 3 గంటల నుంచి 5:30 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ GWMCకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల సమస్యలపై ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులతో పాటు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇదే కాకుండా సాయంత్రం 5:40 నుంచి 6:10 వరకు అంటర్ రోడ్ లో ఉన్న మెడికల్ హాస్పిటల్ ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఒకవేళ కనుక వాతావరణం సహకరించకపోతే బై రోడ్ ద్వారా హైదరాబాద్కి వెళ్ళనున్నారు, లేదంటే హెలికాప్టర్ లో వెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే వరంగల్ నగరంలో పర్యటనకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చూస్తే ఇటు వరంగల్ ఎయిర్పోర్ట్ పైన కూడా ఈ రోజు ఏమన్నా
హామీ ఇచ్చే అవకాశం ఉందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని ప్రభుత్వాలు కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఎవరైనా కూడా ఏదైతే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న తర్వాత ఇస్తామనడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వరంగల్ కును హైదరాబాద్ చూస్తే 148 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండటంతో పాటు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంతకుముందు గతంలో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వారితో సాంప్రదింపులు చేసి వరంగల్ లో కూడా ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పేసి ఒక పెద్ద డిమాండ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ నగరం. ఈ వరంగల్ నగరానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అదే కాకుండా చూస్తే గత పోయిన సంవత్సరం వర్షాలు పడడంతో పాటు భారీ వర్షాలు పడడంతో పాటు మొత్తం నగరం అంతా జలమయం అయింది. ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క నగరంలో ఏదైతే వాటర్ ఎక్కడైతే ఆగుతున్నాయో దానికి సంబంధించి అలాంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ వరంగల్ నగరం సంబంధించి అంతర్లో ఉన్న పొందివాగం కూడా సందర్శిస్తున్నారు. సుధాకర్, అంటే రాకేష్ రెడ్డితో సహా 40 మందిని కూడా హౌస్ అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మరోవైపు రాకేష్ రెడ్డి ఏమో అసలు మేము ఆయన పర్యటనను అడ్డుకుంటాము అని చెప్పలేదంటున్నారు. బట్ ముందస్తుగా ఎందుకు ఈ హౌస్ అరెస్ట్ చేశారు? ఇదే గతంలో చూస్తే గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి వచ్చినా కూడా అప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడు వారు కూడా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముందస్తు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డినే కాకుండా కొంతమంది విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరితో పాటు మొత్తం అందరినీ స్థానికంగా ఉన్న ఎక్కడైతే ఉందో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు కూడా తరలించడం జరుగుతుంది. వీరిని ఉదయం అరెస్ట్ చేసి తీసుకెళ్లి మళ్ళీ సాయంత్రం దాకా ఏదైతే సీఎం ప్రోగ్రాం వరంగల్ ముగిసిన తర్వాత వారిని వాళ్ళ సొంత పూచికపైన వారిని బయటికి పంపిస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే వరంగల్ నగరంలో రాకేష్ రెడ్డి అనే కాకుండా మరి ఇంత ఇతర విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.